ఎవరైనా వచ్చి వీటిని ఎవరు కాల్చారని అడిగితే నా పేరు గనక చెప్పావే అనుకో, ఆ మంటల్లోకి నిన్ను కూడా తోసేస్తా. వద్దయ్యా, నా ప్రాణం పోనే చెప్పను. సార్, వాళ్ళు వచ్చేస్తున్నారు. రేయ్, నేను ఇక్కడే ఉంటాను. ఎవరికైనా చెప్పావంటే బూడిదైపోతావు. లేదయ్యా, మీ గురించి నాకు తెలీదా? సరే, నేనేం చెప్పను. జాగ్రత్త. రారా. ఒరే రాజు, మా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన పాత పేపర్లు ఎక్కడరా? ఇదిగో మాస్టరు, కాలిపోతున్నాయి. కాలిపోవటం ఏమిట్రా? డబ్బులు పెట్టి కొని తెచ్చింది తగలబెట్టడానికా? మాస్టర్ గారు, అంటే అది నేను సిగరెట్ కాల్చేటప్పుడు అగ్గిపుల్ల పొరపాటున వాటి మీద విసిరేశాను. ఏంటి శాస్త్రి గారు ఇలా జరిగింది? కనీసం ఫోటో చూడడానికి కూడా వీలు లేకుండా పోయింది. నువ్వు కోరుకున్నదేది దక్కకుండా చేయడానికేరా నేనున్నదే. అసలు ఇక్కడికి మీరెందుకొచ్చారో ఏంటో అర్జెంటుగా ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలి. శాస్త్రి గారు, ఆవిడ వివరాలు చెప్పడానికి వేరే దారి ఏమైనా ఉందా? దారంటే మా ఇంట్లో పాత ఫోటోలు ఏమైనా ఉన్నాయేమో చూస్తానమ్మా. ఒకవేళ లేకపోయినా ఆమె పెళ్లి చేసుకొని పక్క ఊళ్ళో కాపురం పెట్టిందని చెప్పాను కదా, ఆ ఊరికి మిమ్మల్ని తీసుకెళ్తాను. తీసుకువెళ్తారా? థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసే సాయం నిజంగా మా కుటుంబానికి ఒక వరంలా మారుతుంది. పిన్ని గారి ఫోటో చూడాలని ఎంతో ఆశగా వచ్చాను. మన ఆశలన్నీ ఇలా కాలి బూడిదైపోతుంటే చాలా బాధగా ఉంది వకీల్ సాబ్. బాధ ఎందుకు పూర్ణమి? అన్నీ తెలిసే టైం వస్తే ఆపటం ఎవ్వరి తరం కాదు. శాస్త్రి గారు కూడా సాయం చేస్తానని చెప్తున్నారు కదా. పద వెళ్దాం. అలాగే రండి. పదరా. హలో అంకుల్, చెప్పండి. పృథ్వీ జాబిల్లి ఇద్దరు మా గూడెంకొచ్చారు. ఏంటి, మీ గూడెంకొచ్చారా? అంటే ఆ కాగితంలో ఉన్న అడ్రస్ గూడెందా? కాగితంలో అడ్రస్సా? ఈ కొత్త కథ ఏంటి? ఏం లేదండి, మా పిన్ని చాలా కాలం క్రితం తప్పిపోయింది. ఆవిడ ఎక్కడుందో వెతికించడానికి మా అమ్మమ్మ ఒక డిటెక్టివ్ని అరేంజ్ చేసింది. వాడొక అడ్రస్ తీసుకుని వచ్చాడు. ఆ కాగితం సగంలో అడ్రస్ తెలుసుకొని పున్నమి బావ గూడెంకొచ్చారు. అవును, మీ పిన్ని పేరేంటి? ప్రభావతి. మీ పిన్ని కోసం వీళ్ళిద్దరూ ఎందుకు అంత ఆరాటపడుతున్నారు? మా అమ్మమ్మ కళ్ళల్లో ఆనందం చూడ్డానికి. పిన్ని అంటే మా అమ్మమ్మకి చాలా ఇష్టం. ఆవిడ వెళ్ళిపోయినప్పటి నుంచి పైకి కోపం నటిస్తూ మనసులో మాత్రం ప్రేమ పెంచుకుంది. ఆవిడ్నే తలుచుకుంటూ ఒంటరిగా రూమ్లో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఆ ఏడుపు నాపడానికే వీళ్ళిద్దరూ అక్కడికొచ్చారు. మీరు ఎలాగైనా సరే మా పిన్ని గురించి ఏ డీటెయిల్స్ వాళ్ళకి తెలియకుండా చేయాలి. ఏంటి, డీటెయిల్స్ తెలియకుండానా? అంటే మీ పిన్ అంటే కూడా మీకు ఇష్టం లేదా? లేదంటే వేరే ఏమన్నా ప్రాబ్లమా మీకు? ప్రాబ్లమే అంకుల్. మా పిన్ని ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక కూతుర్ని కూడా కన్నదంట.
ఇప్పుడు గాని వాళ్ళు మా ఇంటికొస్తే ఆస్తిలో వాటా పోతుందని నా భయం, మా అమ్మ భయం. ఆస్తుల్లో వాటా గురించి మీరెందుకు భయపడుతున్నారు? ఆ ఇంటికి పృథ్వీ వాళ్ళ అన్నయ్య వారసులే కదా. హ, వాళ్ళు కూడా వారసులే. ఒక వాటా పెద్ద బావ తీసుకుంటాడు, రెండో వాటా పృథ్వీ బావకొస్తుంది, మూడోది మా అమ్మ వాటా. ఆహ్, పున్నమి రావటం వల్ల మా బావ వాటా నాకు మిస్ అయింది. ఆహ్, ఈ పున్నమిని ఏదో ఒక రోజు పైకి పంపించి మా అమ్మ ఆస్తి, మా బావ ఆస్తిని మొత్తం నేనే సొంతం చేసుకోవాలన్నది నా ప్లాన్. హ్మ్, పెద్ద ప్లానే ఇది. హ, రిచ్గా బ్రతకాలనుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న కుట్రలు తప్పవు కదా అంకుల్. కరెక్టే. నువ్వు కూడా నాలాగే ఆలోచిస్తున్నావు కాబట్టి ఈ విషయంలో నేను ఖచ్చితంగా సాయం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఆ, ఇప్పుడు నీతో మాట్లాడాను కాబట్టి మీ పిన్ని కథ తెలిసింది. లేదంటే పున్నమి వాళ్ళమ్మని వెతుక్కుంటూ వచ్చిందేమోనని భయపడ్డాను. వాళ్ళమ్మా? పున్నమికి అమ్మా నాన్న ఇంకా ఉన్నారా? తన గతం మీకు తెలియదు కదా. చిన్నప్పుడే పున్నమి తల్లికి దూరమైంది. ఆ తల్లి వెతుక్కుంటూ గూడెం చుట్టూ తిరుగుతుంది వాళ్ళమ్మ సాక్ష్యాల కోసం. పున్నమి అందుకే వచ్చిందనుకొని ఆమెకి ఏ సాక్ష్యాలు దొరకకూడదని మొత్తం అన్నిటినీ ఇదిగో ఇప్పుడే కాల్చి బూడిద చేసేసాం. అమ్మయ్యా, మంచి పని చేశారు. ఇంతకీ వాళ్ళ సాక్ష్యాలు ఇచ్చిందెవరు? కృష్ణశాస్త్రి అని ఇక్కడ ఒక స్కూల్ టీచర్ ఉన్నాడు, వాడు. అంకుల్, మీరు సాక్ష్యాలు తగలపెట్టేసినా ఆ పున్నమి పట్టు వదలకుండా ఏదో ఒక పిచ్చి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఆహ్, ఇంకెప్పుడు ఆ కృష్ణశాస్త్రి పున్నమిని కానీ మా బావని కానీ కాంటాక్ట్ అవ్వకుండా మీరే చూసుకోండి. అదే చేశాను శృతి. ఇక్కడ నా మనిషిని ఒకడిని, కృష్ణశాస్త్రిని జాగ్రత్తగా గమనించమని చెప్పాను. అతన్ని కలవడానికి ఎవరొచ్చినా నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తారు. మీ పిన్ని గురించి కానీ పున్నమి తల్లి గురించి కానీ ఏ డీటెయిల్స్ తెలియకుండా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. థ్యాంక్స్ ఒక్కటే సరిపోదమ్మా. నువ్వు కూడా ఆ ఇంట్లో వాళ్ళ మీద నిఘా పెట్టు. ఎప్పటికప్పుడు వాళ్ళ మూమెంట్స్ని అప్డేట్ చేస్తూ ఉండు. షూర్ అంకుల్. అంటే గూడెంకి పున్నమి వాళ్ళ అమ్మ కోసం వచ్చిన, శృతి చెప్పినట్టు వాళ్ళ పిన్ని కోసం వచ్చిన. నా జాగ్రత్తలో నేనుంటే మంచిది. రే, చెప్పింది గుర్తుంది కదా. ఇంకోసారి ఆ పృథ్వీ పున్నమి ఈ ఊర్లోకి ఎంటర్ అయితే నాకు వెంటనే ఫోన్ చేయి. సరే అన్న. అగ్నిదేవ్ అంకుల్ గూడెంలో సాక్ష్యాలన్నీ బూడిద చేశాడు కాబట్టి సరిపోయింది. లేదంటే బావా పున్నమి ఇద్దరు ఈ పాటికి పిన్నితో కలిసి ఇంటికొచ్చేసేవారు. అమ్మమ్మతో సహా అందరూ పున్నమికి జేజేలు కొట్టేవారు. జేజేలు కాదే, దాని వీపు మీద బాజాలు మోగించాలి. ఎవరినైతే ఈ ఇంటికి దూరంగా ఉంచాలి అని అనుకుంటున్నామో వాళ్ళని అది వెతుక్కుంటూ వెళ్లడమే అది చేసిన పెద్ద పొరపాటు. అసలైనా మన కుటుంబం గురించి అది ఆరాలు తీయటమేంటో నాకు అర్థం కావట్లేదు. పృథ్వీ, పృథ్వీ! అమ్మా, వాళ్ళిద్దరూ మన కళ్ళు కప్పి గూడెం వెళ్ళినా అక్కడేం దొరకలేదు కాబట్టి అమ్మమ్మ ముందు ఎలా బుక్ చేస్తానో చూడు. సావిత్రి, పృథ్వీ ఎక్కడా? ఫోన్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళామని చెప్పారత్తయ్య. ఇంకాసేపట్లో వచ్చేస్తారు. ఫ్రెండ్ ఇంటికా? భాగ్యం అక్కని అడిగితే బావా పున్నమి సినిమాకెళ్ళారని చెప్పింది. ఎక్కడికి వెళ్ళారా? నా కాలేజ్ ఫ్రెండ్ ఈ ఊర్లో ఉన్నాడంటే మీట్ అవ్వడానికి వెళ్ళాం. అదేంటి భాగ్యం, నువ్వేమో పృథ్వీ వాళ్ళు ఏదో సినిమాకెళ్లారు అని ఏదో విచిత్రమైన టైటిల్ కూడా చెప్పావు. సినిమాకి కూడా వెళ్ళాం. ఫ్రెండ్ని మీట్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి సినిమాకి కూడా వెళ్ళాం.
సినిమా బావా? గూడెంలో దొరసానా? కాదు, డిటెక్టివ్తో దొంగలు. ఇవేం పేర్లురా? ఎప్పుడు వినలేదు. ఇప్పుడు అన్నీ ఇలాగే వస్తున్నాయి అమ్మమ్మ గారు. మేం వెళ్ళిన సినిమా ఎంత బాగుందో, కథంతా మన కళ్ళ ముందే జరుగుతున్నట్టుంటుంది. సినిమాల్లో ఒక పెద్ద అయినా తప్పపోయిన తన మనవరాలి ఆచూకీ తెలుసుకోవాలని ఒక డిటెక్టివ్ని పెడతాడు. అది నచ్చని కొంతమంది వెధవలు, మూర్ఖులు, నీచులు ఆ డిటెక్టివ్ ఇచ్చిన సమాచారం పెద్ద ఆయనకి తెలియకూడదని మొత్తం నాశనం చేశారు. చివరికి ఏమవుతుంది పున్నమి? ఆ పెద్దావిడికి చిచి అదే ఆ పెద్దయినకి ఆ మనవరాలు దొరుకుతుందా? ఎందుకు దొరకదక్కా? ఎలాంటి కథ అయినా ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా చివరికి సుఖాంతం అవ్వాల్సిందే. చూసావా అమ్మా, మన కథని సినిమాలో చెప్పి సెటైర్లు వేస్తుంది. ఆ పృథ్వీ, నీకోసం వెయిట్ చేస్తున్నాను రా. చెప్పండి నాన్న. మొన్న రష్యా వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు మనం సర్వ్ చేసిన ఫుడ్ వాళ్ళకి బాగా నచ్చిందంటరా. ఓ, అదే ఫుడ్ మెనూలో పెట్టాలని చెప్పి చాలా బలంగా కోరుకుంటున్నారు. గ్రేట్. అందుకే ఆ రోజు ఐటమ్స్ అన్నీ శాంపిల్స్ చేసి పంపించమన్నారు. ఓ నైస్ నాన్న. మనం కుక్ చేసే విధానాన్ని కూడా వీడియో రికార్డ్ చేస్తే వాటిని చూసి ఇంటర్నేషనల్ చెఫ్తో సేమ్ ఫుడ్ తయారు చేస్తారంట. అంటే పున్నమి చేసిన వంటలు అంతర్జాతీయ స్థాయికి వెళ్తున్నాయన్నమాట. అమ్మా, పున్నమి, భాగ్యం, మీరిద్దరే దగ్గరుండి చూసుకోవాలి. భాగ్యం కడుపుతో ఉంది కదండి, నేను పున్నమికి సహాయంగా ఉంటానులేండి. ఎవరొచ్చి చేసినా రుచి మాత్రం మారకూడదు. నాకు చిన్న మీటింగ్ ఉంది, అది ఫినిష్ చేసుకుని వస్తాను. ఈలోపు మీరు పూర్తి చేసేయండి. అలాగే మావయ్య గారు. బావా, నువ్వు నాతోరా. అలాగే. విన్నారు కదా, ఆ రోజు ఎంత రుచిగా వంటలు చేశారో ఈ రోజు కూడా అంతే అద్భుతంగా వండాలి. ఏమాత్రం తేడా వచ్చినా పేరు పోవడమే కాదు, కాంట్రాక్ట్ కూడా రద్దవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. సరే అమ్మమ్మ గారు, రుచిలో ఎక్కడా తేడా రాకుండా చూసుకుంటాం. ఒకసారి కుదిరిన వంట ఇంకొకసారి వస్తుందని గ్యారంటీయే లేదు. ఇంకొకసారి కుదరకపోతే రష్యా వాళ్ళ ముందు తల దించుకోవడమే కాదు, మామయ్య గారితో అక్షింతలు కూడా పడతాయి. శృతి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? పనుల్లో సాయం చేయడం రాదు కానీ ఇలాంటి నెగిటివ్ కామెంట్లు చేయడం మాత్రం బాగా వచ్చు. పున్నమి, శృతి మాటలు పట్టించుకోవద్దు. లాస్ట్ టైం ఎంత కాన్ఫిడెంట్గా వంటలు రెడీ చేసావో అలాగే రెడీ చేయి.
ఈసారి తక్కువ క్వాంటిటీయే కాబట్టి ఇంకా బాగా చెయ్యి. అలాగే వకీల్ సాబ్. హలో, అరే పృథ్వీ, ఇంకా స్టార్ట్ అయ్యావా లేదా? ఎక్కడికి రా? ఏంట్రా అలా అడుగుతున్నావు? ఈరోజు నా బర్త్డే అని చెప్పాను కదా, పార్టీకి రావడం లేదా? కుదరదురా, ఈరోజు కొంచెం వర్క్ ఉంది. ఎంత వర్క్ ఉన్నా సరే నువ్వు రావాల్సిందే, లేదంటే లైఫ్లో నీతో మాట్లాడను. మన ఫ్రెండ్షిప్కి ఇదే ఆఖరి రోజు. అది కాదురా. నువ్వు వస్తున్నావు అంతే, బాయ్ రా. సరేరా, బాయ్. పునమి, ఈరోజు నా ఫ్రెండ్ బర్త్డే ఉంది, వెళ్ళాలి. అదేంటి బావా, ఇప్పుడే కదా ఫ్రెండ్ని మీట్ అయ్యి సినిమాకి వెళ్ళొచ్చానన్నా, మళ్ళీ వెళ్ళడమేంటి బావా? ఫ్రెండ్ అంటే ఒకరే ఉంటారు అనుకుంటున్నావా? ఆ ఫ్రెండ్ వేరు, ఈ ఫ్రెండ్ వేరు. అయినా నీకన్నిటికీ అనుమానాలే. పునమి, నీకేమైనా అవసరం అయితే కాల్ చేయి. బాయ్ పునమి. బాయ్ అమ్మా. అలాగే పృథ్వీ. వైషు, అత్తయ్య రండి వెళ్దాం, మనం పనులు మొదలు పెట్టాలి. సరే, నేను కూడా వస్తాను పున్నమి. వద్దక్కా, నువ్వు వెళ్ళి పడుకో, పనులన్నీ మేము చేస్తాం. ఇప్పుడు పడుకున్నా నాకు నిద్ర రాదు, పనులు చేయకపోయినా మీ పక్కనే ఉంటాను. సరేలే రా. అమ్మా, మొన్న మిస్ అయిన ఛాన్స్ మళ్ళీ వచ్చిందమ్మా. ఈరోజు ఎలాగైనా సరే పున్నమి వంటని చెడగొట్టాలి. ఇంతకు ముందు పొగిడిన వాళ్ళందరితో తిట్టించేలా చెయ్యాలి. చేద్దాం శృతి, మనం ఉన్నది అందుకే కదా, చెడగొట్టడమే మన పని. ఆ, రా. భాగ్యం, తీసుకెళ్ళి అక్కడ పెట్టు. అక్క, నిన్ను వెళ్ళమని చెప్పానా? వెళ్ళక్క. సరే. పున్నమి, పులిహోర అయిపోయినట్టేనా? ఆ, త్వరగా కానీ. ఆ, అలాగే అత్తయ్య. అవి తీసుకెళ్లి బయట ఆ, పెట్టు. సరే. అక్క, ఫోన్లో ఏం చూస్తున్నావు అక్క? అంత నవ్వుతూ సిగ్గుపడిపోతున్నావు. ఓటీటీలో కొత్త సినిమా వచ్చింది పున్నమి, చాలా బాగుంటుంది. ఈ సినిమాలో ఫస్ట్ నైట్ సీన్ అయితే హైలైట్. పెళ్ళం దగ్గరికి వెళ్తూ మగుడు చూడు ఎంత సిగ్గుపడిపోతున్నాడు. మీ బావగారు కూడా అంతే. శోభనం రోజున గదిలోకి వెళ్ళగానే ఒకటే సిగ్గనుకో. నేను పక్కన కూర్చొని ధైర్యం చెప్పాను. భాగ్యం, ఏంటా మాటలు? పెళ్లి కావాల్సిన పిల్లుంది ఇక్కడ. మీ అమాయకత్వం కానీ ఇప్పుడు కాలం మారిపోయింది అత్తయ్య గారు. ఎవరికి తెలియని విషయం అంటూ ఏదీ లేదు. అయితే మాత్రం నువ్వు సిగ్గు లేకుండా అన్నీ చెప్పుకుంటావా? మనలో మనమే కదా, చెప్పినా ఏం కాదులేండి. అవును, మీ ఫస్ట్ నైట్ రోజు ఏమైందో మీరు కూడా చెప్పొచ్చు కదా అత్తయ్య. ఏంటి చెప్పేది నీ మొహం? నోరు మూసుకో. అత్తయ్య గారు సిగ్గుపడుతున్నారంటే ఏదో విశేషం ఉందన్నమాట. చెప్పండి అత్తయ్య గారు, ప్లీజ్ చెప్పండి అత్తయ్య. చెప్పండి అత్తయ్య. మామయ్య గారు, మీ అబ్బాయిలా స్లోనా లేక మీలా ఫాస్టా? షో, నోరు మూసుకోమన్నానా? నువ్వు నీ పిచ్చి ప్రశ్నలు. ఏం జరిగిందో చెప్పేస్తే మళ్ళీ అడగను కదా అత్తయ్య. ఏంటి చెప్పేది? కాశీ మజిలీ కదా. ఆ వయసులో నాకేం తెలిసేది కాదు. మీ మావయ్య గారిని మొదటిసారి చూసింది అత్తారింటికి వచ్చిన తర్వాతే.
ఎప్పుడు ఇల్లు దాటని నేను పెళ్లి గురించి ఈ అత్తగారి గురించి చాలా భయపడేదాన్ని. కానీ ఆ దేవుడి దయవల్ల దేవత లాంటి అత్తయ్య దొరికింది. ఏంటి మా నమ్మోరు దేవత? ఆవిడే దేవత అంటే మిమ్మల్ని ఏమనాలో? లేదు భాగ్యం, అత్తయ్య కోపం పాల పొంగు లాంటిది, ఆవిడ మనసు వెన్నపూస. అవునవును, ఆవిడ మనసు వెన్నపూస, నేనేమో శుద్ధపూసను మరి.